కొత్తగా ఏర్పాటైన క్యాబినెట్లో చోటు దక్కించుకున్న కొత్త మంత్రులందరికీ అలాగే పాత మంత్రులకి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఎవరిని కూడా పదవులు దక్కాయని ఎంజాయ్ చేయడానికో లేదంటే అతి చెయ్యొద్దు, చాలా బాధ్యతగా ఉండండి అంటూ ఒక రకంగా ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఇప్పుడు అదే వైరల్గా మారుతోంది. దాదాపు 17 మంది కొత్త వారు ఉన్న నేపథ్యంలో అందరికీ కూడా ఇప్పుడు వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వబోతున్నారంట. కొత్త వారికి ఎక్కువ అవకాశం ఇవ్వడం, రాష్ట్రంలో ప్రజలకు సరికొత్త పాలన అందిస్తున్నామనే సంకేతాలు పంపించాలి. ప్రతి క్షణం మంత్రులపై మీడియా పరిశీలన ఉంటుంది కాబట్టి ఎవరు అతిగా వ్యవహరించొద్దు అంటూ దిశానిర్దేశం చేశారంట. ఏదైనా సందేహం ఉంటే తనను నేరుగా సంప్రదించాలని కూడా కోరారంట. సీనియర్ అధికారులు కూడా అవగాహన ఉంటుంది, వారి సూచనలు తీసుకుంటే తప్పు లేదు, అయితే తప్పుదోవ పట్టించే వారు కూడా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ క్లాస్ తీసుకున్నారంట. ఎందుకంటే ఎక్కువ ఈసారి ఫ్రెషర్స్తోనే మొత్తం మంత్రివర్గం ఏర్పడిన నేపథ్యంలో తప్పులు చేయొద్దు, తప్పటడుగులు వేయొద్దు, అతి చెయ్యొద్దండి అంటూ మొత్తం అందరికీ కూడా ఆయన సూచించారంటే. ఎందుకంటే ఏం చేసినా రేపొద్దున దాని ప్రభావం ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీదే ఉంటుంది, చంద్రబాబు గారి మీదే పడుతుంది, తెలుగుదేశం పార్టీ మీదే పడుతుంది. మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఈ మంత్రులందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎక్కడ తప్పులు చేయకూడదు, అవినీతికి పాల్పడకూడదు, అలాగే ఒక సుభిక్షమైన పాలనను, సంక్షేమ పాలనను అందించి మంచి పేరు తెచ్చుకోవాలనేది ఆయన క్లాస్ తీసుకున్నారంట మంత్రులకు.